సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 50 రోజులైంది, ఎన్నో అనారోగ్య సమస్యలు. నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను, కానీ పోరాడుతున్నాను కదా. ఏదో న్యూస్ ఛానళ్ళు వచ్చాయి, డబ్బా అన్నాయి, వెళ్ళిపోయి డబ్బులు చేసుకుని. వాళ్ళు ఎవరెవరో వచ్చారు, డబ్బా అన్నారు, వెళ్ళిపోయారు. ఏమండి, బెట్టింగ్ కోసం ఎంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. 1000 కోట్ల ఆస్తి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి, ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయి. ఏమి ఇది ఆధారాలతో సహా చూపించినప్పుడు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ రా, మీరు ఎలా చేస్తున్నారని ఏ స్టూడెంట్, కాలేజీల్లో ఉన్నవాళ్ళు, యూనివర్సిటీ స్టూడెంట్లు, ఈ ఉస్మానియా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్లు బయటకు వచ్చి కొట్టలేదా? ఇండియాలో బ్యాన్ అవ్వాలి, యువత భవిష్యత్తు బాగుంటుందని. యువత ఈజీగా టార్గెట్ అవుతున్నారే ఇన్స్టాగ్రామ్లోని, టెలిగ్రామ్లోని. వీళ్ళ ప్రాణాలు మీవి కాదు. భారతదేశంలో అభివృద్ధి చెందడానికి, భారతదేశం ఎకనామీకి జీడిపిలోని 5వ స్థానంతో చైనాతో పోరాడుతుంటే ఈ బెట్టింగ్ యాప్లు కిందకు లాగుతున్నాయి. ఒక్కొక్క బెట్టింగ్ యాప్ 1000 కోట్లు తీసుకెళ్ళిపోతున్నాయి ఈజీగా. ఇల్లీగల్ ఎంతకని చెప్తాను చెప్పండి. ఇప్పుడైతే ఎవరో చేయట్లేదు, రోజు ఎంతకని చేస్తాను, ఇంకెన్ని రోజులు? దీనికి ఒక చర్మగీతం పాట అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి, స్ట్రిక్ట్ రూల్స్ రావాలి, ఇంకేం రావాలి.